అదే నమస్కారం. నల్గొండలో ఒక మర్డర్. నల్గొండలో సాగర్ రోడ్లో తెలంగాణ కాలనీ. ఆ పేర్లన్నీ కూడా వాళ్ళంతా ముస్లిమ్స్ దగ్గర దగ్గర బంధువులే. ఆ పేర్లు నాకు కన్ఫ్యూజన్, నోరు తిరగదు. నేను సింపుల్గా చెప్పేస్తాను. ఓ ఫ్యామిలీలో మూడో భర్త, ఆ మూడో భర్తకి ఇద్దరు పిల్లలు, కూతురు కొడుకు. హసీన్ అనే ఆమె వాళ్ళతో పాటు ఉంటుంది. ఈ హసీనాకి ముందు భర్త పుట్టినటువంటి కూతురు ఉంది. ముందు భర్త విడాకులు తీసుకున్నప్పుడు భరణ కింద డబ్బు వ్యవస్థలు ఇవన్నీ వచ్చాయి. ఈ కూతురు ఏమంటుందంటే, నీకు భర్త వచ్చినాడు కదా ఇప్పుడు, నాన్న దగ్గర చూసి నీకు ఆస్తి ఎదుగుతుంది, కొంత నాకు ఇవ్వరాదు అని కూతురు అడిగాను. నేను సస్య మేరా అంది. మూడో పెళ్లి చేసుకుంది కదా, అతని పిల్లలకే పెడుతూ ఉంది, వాళ్ళకి రాసిస్తాను కూడా ఏదో చెప్పింది. ఇందులో ఆమె భర్త పిల్లలు మొత్తం చంపేశారు ఘోరంగా. దాంతో కూతురు అల్లుడి మీద కేసు వచ్చేసింది. ఈలోపు క్రాస్ వెరిఫికేషన్ చేసి మొత్తం చెక్ చేస్తున్నప్పుడు తెలిసింది ఏంటంటే, వేరే వాళ్ళు అస్లాం అని చెప్పేసి, అస్లాము తబసుద్దీన్ భార్యాభర్తలు. ఈ అస్లాంకి ఒక ఫ్రెండ్ హెల్ప్ చేశాడు. ఆ తర్వాత వచ్చేసి నగల వ్యాపారి. ఏం చేశారు ఏంటి అన్నప్పుడు, ఈ హసీనా అనబడి ఆమె ఉంది కదా, చనిపోయిన ఆమె దగ్గర నుంచి ఈ తబ్సుము అస్లాం వాళ్ళు కొంత డబ్బు తీసుకున్నారు. మరలా ఇంకొంత డబ్బు అవసరమైంది. ఈలోపు ఆమెను అడిగితే ససేమేరా అందా, ఇచ్చిన డబ్బు కూడా ఇమ్మని అడిగింది. ఈలోపు వాళ్ళ కూతురుతో మాట్లాడుతున్నప్పుడు, బోర్డు అంత డబ్బు ఉంది దాని దగ్గర, దానికి ఏం కరువు, మిమ్మల్ని ఎందుకు డబ్బులు అడుగుతుంది, నాకు కూడా ఇవ్వట్లేదు, మీకు కూడా ఇప్పుడు ఇవ్వనందా, అది చేస్తే బాగుండు, ఆస్తి అంతా నాకు వచ్చింది సంథింగ్ చెప్పింది. ఇక అవతల వాళ్ళు స్కెచ్ చేశారు, చంపి కూతురు మీద తోసేద్దాం అనుకున్నారు. అలా చెక్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లో నగలు ఎంత ఉండొచ్చు, బ్యాంక్ నుంచి డబ్బు ఎంత ఉండొచ్చు, ల్యాండ్ డాక్యుమెంట్స్ ఎంత ఉండొచ్చు అంటే మొత్తం కూడా తెలిసేసుకొని ఇక హైదరాబాద్లో ఉంటాడు అతను, క్యాబ్ డ్రైవరు అస్లం. ఇక వాళ్ళ భార్యతో మొత్తం మాట్లాడుకున్నాడు. ఇక నల్గొండ వెళ్ళాడు. నల్గొండ వెళ్ళి వాళ్ళకి రాత్రి ఫోన్ చేశాడు, మీకు డబ్బులు అడిగారు కదా, ఇటు పని మీద నల్గొండ వస్తున్నాను, నైట్ 11 కల్లా మీ ఇంటికి వస్తాలే అన్నాడు. బట్ అవతలలో సరేలే అని చెప్పేసి అన్నారు. ఇక వాళ్ళు ఏం నైట్ రాలేదు. ఇక మార్నింగ్ మనోడు అస్లాం ఈ హసీనా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి కాపు గ్యాస్ ఉన్నాడు. ఎందుకు, ఆ ఏరియాలో వాళ్ళ ఇల్లు ఒక్కటే ఉన్నట్టుంది అనుకుంటా, చుట్టుపక్కల ఎవరు కూడా లేచేటట్లేరు. ఈలోపు అస్లాం ఏం చేశాడంటే, యూట్యూబ్లో ఎలా చంపాలి ఏంటని చెప్పేసి మొత్తం వీడియోలు మొత్తం చెక్ చేసి పెట్టుకున్నాడు యూట్యూబ్లో చూసి. దానికి ఎర్లీ మార్నింగ్ ఆమె వాష్రూమ్ అన్నట్టు లేచింది, వచ్చి రాగానే ఆమెను చంపేశాడు. ఇంతలో వాళ్ళ హస్బెండ్ సుల్తాన్ లేచి బయటకు వచ్చాడు, అతనే చంపేశాడు. పాపం తమీబా మున్సిబా ఏదో పేరుండే పిల్లవాడి పేరు, 20 సంవత్సరాలు ఆ కుర్రాడి పేరు. అతను కరాటే వచ్చాడు. అతను కరాటే చేయబోతున్నప్పుడు అతను ఘోరంగా గోడకేసి కొట్టి పొడిచి దారుణంగా చంపాడు. ఈ మొత్తం ఎపిసోడ్లో నాకు ఘోరం అనిపించింది ఏంటంటే, పాపం 11 సంవత్సరాల పాప మంచు కింద దాంకొని మొత్తం చూసి భయం వేసి, మంచు కింద పాపను బయటికి లాగి ఘోరంగా నరికి పొడిచి చంపాడంట ఈ అస్లాంగాడు. చంపేసి రూమ్కి ఇంటికి తాళం వేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెరిఫై చేస్తున్న పోలీసులు ముందు ఏమనుకున్నారు, కూతురు ఆల్రెడీ చంపారు ఈ హసీన్ అనే ఫ్యామిలీని అనుకున్నారు. అలా వెరిఫై చేస్తున్నప్పుడు ఆమె చెప్పిందనమాట, పలానా వాళ్ళు వచ్చేసి మన ఇట్లా అడుగున్నారు, మాట్లాడారు అని చెప్పేసి. ఈ రీచెక్ చేస్తున్నప్పుడు ఇక మొత్తం గుట్టంతా బయటకు వచ్చింది. 4-5 రోజులు మొత్తం కేసు అంతా ఛేదించారు. ఒకే ఫ్యామిలీలో నలుగురిని ఘోరంగా చంపారు. అసలు ఈ హత్యలు ఎలా బయటకు వచ్చాయి, ఆ ఇంటి నుంచి బాగా స్మెల్ వస్తుంది. వాళ్ళు నలుగురిని చంపి ఇంట్లోనే పెట్టి తాళం వేసి వెళ్ళిపోయాడు. స్మెల్ వస్తుంది ఎక్కడెక్కడ ఏంటని చెప్పేసి చూసి పోలీస్ కంప్లైంట్ చేసి చూస్తే బాడీస్ మొత్తం కుళ్ళిపోయారు. ఎవరు ఏంటంటే హసీనా, సుల్తాను వాళ్ళ పిల్లలు అని చెప్పేసి. ఎవరు చంపారంటే ఎవరికి తెలియదు. ఏంట్రా అన్నప్పుడు ఈ హసీనాకి వాళ్ళ పెద్ద కూతురు ఏమైనా గొడవలని, మన హైదరాబాద్లో పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా గొడవలు అయినాయి, నేను చంపేస్తాను చెప్పేసి వాళ్ళ కూతురు అందంట, మేము వాళ్ళ కూతురే చంపుండవచ్చు. అప్పుడు వాళ్ళ కూతురు అల్లుడని అనుకున్నారు. బట్ వాళ్ళు క్రాస్ చెక్ చేసి చెప్పింది ఏంటి, ఒరే నాయన పలామా అస్లాం గాడు నన్ను అప్రోచ్ అయ్యన్నారా బాబు, వాళ్ళేమో వెరిఫై చేయడరా బాబు అన్నారు. తీరా వాడేం తేలిపోయింది మొత్తం ఎపిసోడ్లో. నేను మరలా చెప్తున్నా, డబ్బు దగ్గర ఎవరైనా పెడితే వాళ్ళని నమ్మకండి. డబ్బు దగ్గర మీకు ఎంత ఉంది ఏంటని చెప్పేసి బడాయిపోకండి. అన్నింటికి మించి డబ్బు విషయంలో సొంతోళ్ళు బయటోళ్ళు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్సెప్ట్ ఎ ఫ్యూ మెంబర్స్ ఎందుకులేరా మనకి నువ్వు దూరంగా వెళ్ళిపోతారు. అదర్వైజ్ దానికోసం ఎంతగానే తెగిస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. కోట్లు ఉన్న వాళ్ళు అలాగే ఉన్నారు, రూపాయి పోగు చేసే వాళ్ళు అలాగే ఉన్నారు. కాబట్టి మీది అన్నది మీ దగ్గర ఉంచుకోండి, వేరే వాళ్ళకి ఇవ్వద్దు. ఇచ్చి వాళ్ళు ఇవ్వట్లేదని చెప్పేసి గొడవ పడవద్దు. అండ్ అధిక వడ్డీలకి ఆశపడి లేనిపోయిన కకృతి కూడా పోవద్దు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ₹1,00,000 వడ్డీ దాదాపు అసలు వడ్డీ కలిపి 2 లక్షలు కట్టాడని, ఆయన ఇంకా కట్టాల్సి ఉందని చెప్పేసి ఈ హసీనా అస్లాంని వేధించిందని, అందుకు చంపారని అదొక టాక్ వినిపిస్తాం. బట్ ఎనీవే ఏదైనా కానీ
ఓ ఫ్యామిలీని అస్లాం అనేవాడు చంపాడంటే, యూట్యూబ్లో వీడియోలు చూసి ఎలా చంపలేండి అని చెప్పేసి పక్కా స్కెచ్ చేసుకుని చంపాడంటే, భయం అన్నది అసలు ఉందా మన సమాజంలో? కొంచెం ఆలోచించుకోండి.